భూపాలపల్లి నియోజకవర్గం మొగుడపల్లి మండలం ఇప్పలపల్లి మెదరమెట్ల గ్రామాలలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పర్యటించారు. బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇప్పలపల్లి గ్రామం నుండి పోతుగల్ మీదుగా కొరికిశాల వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు. వరదలలో తెగిన 124 చెరువులను గత ప్రభుత్వంలో జూలై 17వ తారీఖు తెగితే డిసెంబర్ 3 దాకా సర్కారు ఉన్న 6 నెలల సమయంలో మంజూరు చేయలేకపోయారు. నేను 7వ తారీఖు ప్రమాణ స్వీకారం డిసెంబర్ 7 తర్వాత 124 చెరువులు 38 కోట్ల రూపాయలతో రెస్టోర్ చేసి తెగిన చెరువులన్నీ కూడా నీళ్ళాపి ఈరోజు పంటలు పండించడం జరిగింది. అదేవిధంగా బావిని కూడా ఇసుక తీపిచ్చాం. ఈరోజు తెగినటువంటి రోడ్డుకు 1,67,00,000 రూపాయలతో మీకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది వాటర్ సైడ్ డ్రైన్స్ కూడా విలేజ్ పోర్షన్ మొత్తం కూడా సీసీ వేసి సైడ్ డ్రైన్స్ కూడా ఈ డబ్బులలో కట్టిమని ఏఈ గారికి చెప్తున్నాం. అవి కట్టించి అంకుశపురం మొగుళ్ళపల్లి దాకా బీటీ రిన్యూవల్ చేయిస్తాం. అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి ఇస్పేట సెంటర్ నుంచి ఇక్కడి వరకు కూడా దాన్ని కూడా రిన్యూవల్ బీటీ చేయిస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఎన్నికల ముందు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసిన 60,000 కోట్ల మిత్తి గడుతూ ఈ రోజు 200 యూనిట్ల కరెంటును ఫ్రీగా ఇస్తూ అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు అందిస్తూ మహిళా సోదరి మనులకు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తూ అదేవిధంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా స్వతంత్రం వచ్చిన కానుంచి భూమి పుట్టిన కానుంచి 2 లక్షల రుణమాఫీ చేసిన రాష్ట్రం లేదు. 18,000 కోట్లు జమ చేశాం. ఇంకా కూడా రకరకాల కారణాలతోని రుణమాఫీ జరగని రైతులకు కూడా విచారణ జరిపించి ఇంకా 5 లక్షల మందికి రుణమాఫీ కూడా మార్చి 31 లోపు అందరికి కూడా రైతులకు రుణమాఫీ చేస్తాం. ఈ జనవరిలో ఈ పంట నుంచి జనవరిలో 1వ తారీఖు నుంచి రేషన్ బియ్యం అన్ని కూడా దొంగల పాలవుతున్నాయి. ఇండ్ల ఖరీదు వెంటనే బేస్మెంట్ కు 1,00,000, లింటిల్ లెవెల్ కు 1,25,000, పూర్తయితే 1,75,000 అందిస్తాం. అవినీతి లేకుండా ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళకు శంకరమన్యం పంపిస్తాం. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న వ్యక్తులను నలుగురిని ఖమ్మం జైల్లో పెట్టాం. మేము నిజాయితీగా పరిపాలన అందిస్తాం. మీరు నాకు పార్టీలకు అతీతంగా ఓట్లను అందించి 1,30,000 ఓట్లను ఇచ్చారు, గెలిపించారు. 5 సంవత్సరాలు నిరంతరంగా మీ సేవకుడిగా పనిచేస్తాను. నిజాయితీగా ఉంటాను, మీ గౌరవాన్ని కాపాడుతాను.